నమస్కారం అండి. నేను మీ పల్లెటూరి సీను. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు పల్లెటూరి యొక్క మాట ఏంటి? ఆ మాట ఈరోజు హోళీ యొక్క ప్రకృతి, వసంతోత్సవము, బంజారాలు ప్రకృతి జీవన విధానము, బంజారాలు గడిపిన జీవన విధానము, వసంత ఋతువు ప్రారంభంకు ముందు కొత్త పంటలు వస్తున్నటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని పశువుల సంరక్షణలో సంతోషము, ప్రకృతి పునర్జన్మ. అంటే ఇన్ని రోజులు ప్రకృతి ఏమైపోయి ఉంటుంది, ఆకులు రాలిపోయి కొత్త ఆకులు విచ్చుకుంటాయి. అందుకే పశువుల సంరక్షణలో సంతోషము, ప్రకృతి యొక్క పునర్జన్మ. హోలీ అంటే రంగుల పండగ మాత్రమే కాదు, జీవితం యొక్క పునరుద్ధరణ ఉత్సవం అండి. చెడుపై మంచి గెలుపు, ఆధ్యాత్మిక భావం ఉట్టిపడే విధంగా ఈ హోలీకి సంబంధించినటువంటి హిందూ పురాణ గాథ చెబుతూ ఉంటుంది. చెడుపై మంచి గెలిచిందనే సంకేతము. బంజారాలు అన్యాయాన్ని ఎదిరించి అపవాదులను, అణిచివేతలను ఎదుర్కొన్నటువంటి సమాజం కాబట్టి అన్యాయం నుంచి, అపవాదుల నుంచి, అణిచివేత నుంచి వాళ్ళు మంచి స్థాయికి వచ్చారు కాబట్టి హోళీ అనేటటువంటిది వారికి ఆత్మవిశ్వాసమైనటువంటి పండుగ. అదేవిధంగా బంజారా అనేటటువంటిది ఒక సంఘం కాబట్టి ఆ సంఘం యొక్క ఐక్యతను తెలియజెప్పడానికి రంగుల సంస్కృతి కూడా అద్దుతూ ఉంటుంది. బంజారాలు సంస్కృతి స్వభావంగా రంగురంగుల దుస్తులు, అద్దకాలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలు, హోళీ సమయంలో తాండా మొత్తం కలిసిపోతూ పెద్దలు చిన్నవాళ్ళు అనే భేదం లేకోకుండా పాల్గొంటూ ఉంటారు. పాత విభేదాలు మర్చిపోతారు, గొడవలన్నీ మర్చిపోతారు. సమాజం ఐక్యతగా ఉండడానికి సాంప్రదాయ నృత్యాలు వేస్తారు, గీతాలు పాడతారు. గోర్ బంజారా మహిళలు ప్రత్యేక గీతాలు పాడతారు, వలయాకారంలో నృత్యం చేస్తూ ఉంటారు, డప్పులు వాయిస్తారు, డోయిలు వాయిస్తారు. ఇది ఒక కేవలం పండగ కాదు, మౌఖిక చరిత్రను కొనసాగించేటటువంటి సందర్భమే భోగి, హోళీ. పంటలతో సంబంధం లేకోకుండా బంజారాల పాత జీవన విధానమైనటువంటి పశుపోషణ, వ్యవసాయము, అడవి జీవిత ఆధార విధానము, హోళీ కాలం, పంటల సీజన్ను, ఇవంతా కూడా పంటల సీజన్ ముగింపు దశ. అందుకే ఇది కృతజ్ఞతకు సంబంధించినటువంటి పండుగగా జరుపుకుంటారు. హోళీ అనేటటువంటిది గౌరవానికి సంబంధించినటువంటి పండుగ, సమానత్వానికి సంబంధించినటువంటి పండుగ. కులము, వర్గము, ధనము అనేటటువంటి తేడా లేదు. అందరూ ఒకే రంగులో, అందరూ ఒకే కుటుంబంలో. ఇది బంజారాల సమాజమే ఒక కుటుంబము అనేటటువంటి సిద్ధాంతానికి దగ్గరగా ఈ తండాలలో అందరూ కూడా మంచి హోళీ అనేటటువంటి పండుగను జరుపుకుంటారు. ఏది ఏమైనా మిత్రమా, గోర్ బంజారాలు హోళీ జరుపుకోవడం అంటే ప్రకృతికి కృతజ్ఞత జరుపుకోవడము, చెడుపై మంచి గెలుపు, ఐక్యత, సంస్కృతి, తరువాత సాంప్రదాయాల పరిరక్షణ. తర్వాత హోళీ అంటే వారికి కేవలం రంగులు కాదు, స్వాభిమానము, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ, సంఘశక్తి,